అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడారు, 15-20 నిమిషాలు మాట్లాడారు వైకాపా పార్టీకి సంబంధించిన వారు. మేము ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు, ఏమనలేదు. సోమవీర్రాజు గారు ఇప్పుడే మాడుతూ మొదలు పెడితే దాన్ని తప్పబడితే ఎట్లా అధ్యక్ష? ఆయన ఏమన్నారు, 2000 రూపాయల పెన్షన్ని 3000 చేసేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది, 3000 రూపాయల పెన్షన్ని 4000 చేసేదానికి మేము అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే చేసాం, అది కూడా బ్యాక్లాగ్ కూడా ఇచ్చామని చెప్పారు. దానికి బొత్స గారు ఎందుకు ఫీల్ అయ్యారు? బొత్స గారే అన్నారు ఇట్లా 2000 రూపాయలని 2250 రూపాయలు, దాంతో 2500 రూపాయలని ఆయన అన్నారు. ఆయన కించపరిచే విధంగా ఎక్కడ సోమవీర్రాజు గారు మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్. సోమవీర్రాజు గారు వన్ ఆఫ్ ద సీనియర్ పొలిటీషియన్, సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్. అధ్యక్ష, రూల్స్ అని బాగా తెలుసు, దయచేసి అని చెప్పింది క్షుణ్ణంగా వినండి. మీరు మాట్లాడినప్పుడు మేము అబ్జెక్ట్ చేయలేదు, మేము అందరూ విన్నాము, రాసుకున్నాం. మా నిమ్మల రామారెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. దయచేసి సోమవీర్రాజు గారికి అవకాశం అది కాదు, కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా పేరు రికార్డులోకి వస్తుంది. అది నేను అన్న మాటల్ని అవి రికార్డులోకి వస్తాయి. మీకు అక్కర్లేదు, రికార్డులు ఉన్నాయి, ఏమున్నాయి పర్వాలేదు. కానీ మాకు మాత్రం ఓ సభ్యత, ఓ సంస్కారం ఉన్నది కాబట్టి చెప్తున్నా. మాకున్నది కాబట్టి చెప్తాం. నేను రికార్డుల్లో దయచేసి అన్న మాటని నేను అన్నాను, ఏమన్నాను, ఏమడిగాను ఆ రోజు దయచేసి కూర్చొని పర్వాలేదు. 3000 రూపాయలని మా ప్రభుత్వం 3000 రూపాయలు ఇచ్చాము, మీ ప్రభుత్వంలో 4000 రూపాయలు ఇచ్చారు, సంతోషం. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదని చెప్పారు. నేను తీసుకోండి, రికార్డ్ చూసుకోండి. అంతేగాని 5000 500 ఇచ్చాము, 10 ఇచ్చాము, 50 ఇచ్చాము, అందరూ పేరెత్తకూడదు. అందరూ సభ్యుడి మాట్లాడి ఇంకో సభ్యుడి పేరెత్తు ఎత్తడం అనేది సభా సాంప్రదాయం కాదు. రూలింగ్ ఇవ్వాలి, మీ రూలింగ్ ఇవ్వండి, తమ రూలింగ్ ఇవ్వాలి. ఒక సభ్యుడు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుడి తాలూకుని వేరే చూపెట్టి మాట్లాడడం అనేది సమంజసం కాదు. అది పెద్దల తాలూకు ధర్మం కాదు. అది చెప్పండి మాట్లాడుకోమని తప్పు కాదు. మేము వచ్చి 50 రూపాయలు ఇచ్చాము, 100 రూపాయలు ఇచ్చాము మాట్లాడు తప్పు కాదు. కానీ మొత్తాలు ఇచ్చారు కానీ చెప్పారన్న తప్పు. నేను అంటుంది అదే అబ్జెక్షన్ తప్ప నా అబ్జెక్షన్ లేదు. మీ ఇష్టం మాట్లాడుకోవచ్చు. ఇందాక మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు 50 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం, 1000 రూపాయలు ఇచ్చాం చెప్పుకోండి, తప్పు కాదు. కానీ నా పేరు ఎత్తడం తప్పు. అధ్యక్ష, ముందు రూలింగ్ ఇవ్వండి, దయచేసి ఇవ్వాలి, ఆ రూలింగ్ ఇవ్వాలి. అదే అడిగి నా అధ్యక్ష, అది నా పేరు ఎత్తకూడదు. నా పేరు ఎత్తకూడదు. మేడం ప్లీజ్ మీరు రూలింగ్ ఇవ్వాలి. ఇన్ ఫ్యూచర్ లో కూడా సభ్యులు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుల గురించి పేరు ఎత్తినప్పుడు దానికి సంబంధం ఉండాలి. అది మళ్ళీ వాకౌట్ చేసేటట్టున్నారు. సో వాకౌట్ చేసే ముందర విషయం అధ్యక్ష, ఆయన ఫీ రింబర్స్మెంట్ గురించి మళ్ళీ మాట్లాడారు కనుక ఐ వాంట్ బ్రింగ్ దట్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. రికార్డులని మేము సబ్మిట్ చేస్తున్నాం. లేదు తప్పు కాదంటే ప్రివిలేజ్ కమిటీ ఉంది, అక్కడ తీసుకోండి, నో ఇష్యూ. సార్ ఏమన్నారు, ఎవరి వైపు చూపించలేదు. ఆయన కాగితం పట్టుకుని ఆయన చదువుతున్నారు. ఆయన నీట్గా చెప్పారు, 1000 రూపాయల పెన్షన్ మీరు పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది. మొదటి సంవత్సరం 250 రూపాయలు, 2వ సంవత్సరం 250 రూపాయలు మేము అధికారంలోకి వచ్చిన తొలి సంతకంలో చేశాము. 1000 రూపాయలు పెంచామని సోమవీర్రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అవకాశం ఇవ్వండి, మాట్లాడినాయండి. ఇప్పుడు వాళ్ళ సభ్యులేమో సత్యదూరం మాటలని అన్నారు, అబద్ధం అన్నారు. ఇన్ఫాక్ట్ గవర్నర్ స్పీచ్ అబద్ధం అన్నారు. అలాంటి మాటలు మాడకూడదు. హౌస్ రూల్స్ సత్యదూరం అనాలి. మేము అబ్జెక్ట్ చేయలేదు. ఓకే, రైతుల్ని మీరు పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు మామిడి రైతులకి ఎవరు ఎంత ఇచ్చారో మాకు తెలుసు. ఎవరు ట్రాక్టర్ తీసుకొచ్చి కరెక్ట్ కార్ వచ్చేటప్పుడు సినిమా లాగా అట్లా పంటేసి కార్ ఎక్కించింది ఎవరు చేశారో ప్రజలందరూ చూశారు. డ్రోన్ ఫుటేజ్ ఉంది. మేము అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. రామానాయుడు గారు మాకు రెస్పాన్స్ ఇస్తారు. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. దయచేసి సోమవీర్రాజు గారు మాట్లాడాల్సింది అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష. ఇంకా దీనికన్నా ఎక్కువ సాగరిస్తే బాగుంటుంది అధ్యక్ష.